జై శ్రీరామ్. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడండి, అదే సనాతన హిందూ ధర్మం మనల్ని కాపాడుతుంది. సో నేనన్నా ఇక్కడ చూస్తున్న ఈరోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు యూట్యూబ్ మేము ఫాలో అయ్యే వాళ్ళమే. నిజంగా ఈరోజు ధర్మం పట్ల మనము గణేశోత్సవ సమితి ఒకప్పుడు ఓన్లీ ఒక రూమ్ వరకే ఉంటుండే. ఉత్సవ సమితి వస్తే మీటింగ్ అటెండ్ చేయాలి, వెళ్ళిపోవాలి. బాలాపూర్ లో మాత్రం జరిగిన దాని తర్వాత నుంచి ఎంతో మంది బయటకు వచ్చారన్న. ఇట్లాంటి సభలు మీరు ఇంకా నిర్వహించాలి అన్న. ఇక్కడ ఇంతకుముందే అన్నారు కొన్ని విషయాలు చాలా మంచిగా, చదువు గురించి, మన దాని గురించి, ధర్మం గురించి చాలా విషయాలు అంటున్నాము, కానీ కొన్ని పాటిస్తలేము. ఈరోజు హలాల్ జట్కా గురించి కూడా అన్న చెప్పిండు. ఎంతమంది మా ఫంక్షన్ లో మేము హలీం పెట్టలేదన్న వాళ్ళు చేతులు లేవటమంటే సగం మంది లేపుతాం అంటున్నాం. కానీ టైంకి మా నాన్నగారు అంటుండే, అరే పులిహోర ఈరా తింటారా చూడు, మిగతా మతస్థులు తినరు, కానీ మన దావత్లో ఎంట్రన్స్ లో వెల్కమ్ లో హలీమే పెడతాం. నేను పేర్లు తీయను, కానీ నేను కొందరు పెద్ద మనుషుల ఇంట్లో కూడా చూసిన. ఇట్లాంటి మీటింగ్లు వచ్చినప్పుడు కొందరు సోదరులు డ్రెస్సింగ్ వేరేగా ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇంకో వేరేగా ఉంటుంది. బయట మాత్రం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. దయచేసి అన్న, ఇంతకుముందు అన్న ఈ మీటింగ్ లో అంటే రాజకీయంగా కాకుండా SIR అని చెప్పిండు. ఇది చాలా పెద్ద ఆయుధం. దయచేసి 2002లో మన పేరు ఉందా లేదో చూసుకోవాలి, ఇప్పుడున్న దాన్ని మ్యాప్ చేసుకోవాలి. నా పేరే కంటోన్మెంట్ లో అటాచ్ చేసి నేను ఉండేది నాంపల్లి. అంటే కొన్ని ఓట్లు పోయే ఛాన్సెస్. గద్దె పైన రావణాసుని కూర్చోబెట్టి నాకు రామరాజ్యం కావాలంటే తప్పు. రాముని కూర్చోబెట్టాలి, మనకు అప్పుడే రామరాజ్యం వస్తుంది. ఈ ఓటు హక్కుని కరెక్ట్ గా వినియోగించుకుందాం. వచ్చే సమయంలో ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి. జై శ్రీరామ్.